మీకు మర్యాద చేయడానికి వచ్చాను. ఇందాక కూల్ అవుతారని కూల్ డ్రింక్ ఇస్తే హాట్ అయ్యారు కదా, అందుకే హాట్ తెచ్చాను. ఈ కాఫీ తాగి కూల్ అవ్వండి. కాఫీ ఇచ్చిన కోపమేనా? ఆగండి ఆగండి, మీ ఎక్స్ప్రెషన్ నాకు అర్థమైంది. ఆ కాఫీ నా నెత్తిన పోతారు అంతే కదా. ఇందాక కూల్ డ్రింకే కాబట్టి డ్రెస్ మాత్రమే పాడైంది, కానీ ఇది హాట్ కాఫీ, ఫేస్ కూడా పోతుంది. అందుకని రాజీ కొద్దాం సార్. సార్ మీరు జెంటిల్మెన్ కదా సార్, హాట్ మ్యాన్. ఇంకొకసారి నా జోలికి వస్తే పీక పిసికేస్తాను. టేస్ట్ బాగుంది. పార్టీ ఎక్కడ? నేను వెళ్ళి చూసొస్తాను. అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.